వైభవ్ సూర్యవంశీ క్రికెట్ ప్రపంచంలో యువ సంచలనం. నమస్తే క్రికెట్ ప్రేమికులారా, మీరు చూడబోయే కథ భారత క్రికెట్కు కొత్త వెలుగుని తీసుకొస్తున్న 14 ఏళ్ల అద్భుత బాలుడి కథ. ఆయన పేరే వైభవ్ సూర్యవంశీ. మీరు క్రికెట్ ఫ్యాన్స్ అయితే ఈ వీడియో మరిన్ని విషయాలతో మీకోసమే. ఒక 14 ఏళ్ల కుర్రాడు కేవలం 35 బంతుల్లో 100 పరుగులు కొట్టి ఐపీఎల్లో ప్రపంచ రికార్డు సృష్టించాడు. అతనే వైభవ్ సూర్యవంశీ. ఈ యువ సంచలనం గురించి, అతని కుటుంబ శిక్షణ, క్రికెట్ జర్నీ మరియు సచిన్ టెండూల్కర్ పోలికల గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం. సో లెట్ us డైవ్ ఇన్. రికార్డ్ బ్రేకింగ్ ఇన్నింగ్స్ 2025 ఏప్రిల్ 28 జైపూర్లో రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మ్యాచ్. 14 ఏళ్ల వైభవ్ 35 బంతుల్లో 100 పరుగులు కొట్టాడు. 11 సిక్స్లు, 7 ఫోర్లతో స్టేడియం అంతా షాక్. ఈ సెంచరీతో T20 క్రికెట్లో అతి చిన్న వయసులో 100 పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డ్ సృష్టించాడు. ఇలాంటి మ్యాచ్ గ్రౌండ్లో చూసిన వారు ధన్యులు. క్రిస్ గేల్ 30 బంతుల్లో సెంచరీ తర్వాత ఇది ఐపీఎల్లో రెండో వేగవంతమైన సెంచరీ. వైభవ్ బ్యాక్గ్రౌండ్ అండ్ కుటుంబం నేపథ్యం తెలుసుకుందాం. వైభవ్ 27 మార్చ్ 2011లో బీహార్ రాష్ట్రంలో సమస్తీపూర్ జిల్లా మోతీపూర్ అనే చిన్న గ్రామంలో పుట్టిన వైభవ్ 4 సంవత్సరాల వయసులో ప్లాస్టిక్ బాల్తో క్రికెట్ ఆడడం ప్రారంభించాడు. అతని తండ్రి సంజీవ్ సూర్యవంశీ క్లబ్ క్రికెటర్. సమస్తీపూర్లో అకాడమీలు లేకపోవడంతో తండ్రి భూమి అమ్మి పాట్నాలో శిక్షణకు ఏర్పాటు చేశాడు. వైభవ్ తన కళ కోసం పిజ్జా, మటన్ లాంటి ఫేవరెట్ ఫుడ్స్ను కూడా త్యాగం చేశాడు. క్రికెట్ జర్నీ ఎలా ఉంది తనది? 12 ఏళ్లకే బీహార్ అండర్-19 జట్టులో ఆడాడు. 2024లో 12 ఏళ్ల 284 రోజుల వయసులో రంజీ ట్రోఫీలో బొంబాయితో అరంగేట్రం చేశాడు. రంజీలో రెండో అతి చిన్న వయసు క్రికెటర్. అదే ఏడాది ఆస్ట్రేలియా అండర్-19తో 58 బంతుల్లో 104 పరుగులు చేసి భారత్ అండర్-19 టెస్ట్లో వేగవంతంగా సెంచరీ రికార్డు సృష్టించాడు. 2024 అండర్-19 ఆసియా కప్లో యుఏఈపై 76 రన్స్ 46 బంతుల్లో చేసి మరియు శ్రీలంకపై 67 రన్స్ 36 బంతుల్లో స్కోర్స్తో భారత్ ఫైనల్కు చేర్చడంలో కీలక పాత్ర పోషించాడు. ఐపీఎల్లో ఎంట్రీ 2024లో 13 ఏళ్ల వయసులో రాజస్థాన్ రాయల్స్ వైభవ్ని 1.1 crore కొనుగోలు చేసింది. ఐపీఎల్ చరిత్రలో అతి చిన్న వయసు కాంట్రాక్ట్. 2025లో లక్నోతో ఆరంగేట్రంలో మొదట బంతికే సిక్సర్, 20 బంతుల 34 పరుగులు. ఆ తర్వాత గుజరాత్తో సెంచరీతో అందరి గుండెలను గెలిచాడు. సచిన్తో పోలిక. సచిన్ టెండూల్కర్ క్రికెట్ దేవుడు. 15 ఏళ్లలో రంజీ సెంచరీ, 16 ఏళ్లలో టెస్ట్ ఆరంగేట్రం చేశాడు. వైభవ్ 14 ఏళ్లలో ఐపీఎల్ సెంచరీ చేశాడు. సచిన్ కంటే దాదాపు 2 ఏళ్ల చిన్నవాడు. సచిన్ రంజీ సెంచరీ ఒకరోజు ఆడాడు, కానీ వైభవ్ 35 బంతుల్లో 100, స్ట్రైక్ రేట్ 265. T20 ఫార్మాట్లో వైభవ్ వేగం సచిన్ యుగంలో అసాధ్యం. సచిన్ టెస్ట్ వన్డేలో 100 సెంచరీలు చేశాడు. వైభవ్ ఇంకా అంతర్జాతీయ క్రికెట్ను అడుగు పెట్టలేదు. వైభవ్ 14 సంవత్సరాల 32 రోజుల వయసులో ఐపీఎల్లో సెంచరీ సాధించాడు. సచిన్ 15 సంవత్సరాల 232 రోజుల వయసులో తొలి తరగతి సెంచరీ చేశాడు. సచిన్ వైభవ్ గురించి వ్యాఖ్యలు. వైభవ్ సెంచరీ తర్వాత సచిన్ ఎక్స్లో రాశాడు, వైభవ్ నిర్భయ బ్యాటింగు, బ్యాట్ స్పీడు, బంతిని చదివే సామర్థ్యం అద్భుతం. ఇంతటి దిగ్గజం ప్రశంసిస్తే వైభవ్ టాలెంట్ గురించి ఇంకా చెప్పాలా? బ్రియాన్ లారాను ఆదర్శంగా తీసుకున్న వైభవ్ హై బ్లాక్ లిఫ్ట్, పవర్ బ్యాటింగ్, స్పీడ్ బ్యాట్ స్వింగ్ అన్నీ కలిపి ఒక క్రికెట్ మాయాజాలం. వైభవ్ పెరుగుదలకు ఎవరు తోడ్పడ్డారు? వీరి తండ్రి సంజీవ్ సూర్యవంశీ ఒక రైతు, తల్లి ఆర్తి గారు ఉదయం 2 గంటలకే లేచి కుమారుడికి సాయం చేస్తూ ఉన్నారు. కుటుంబం ఆర్థికంగా వెనకబడినదైనా వారు వైభవ్ కళ కోసం కొన్ని త్యాగాలు చేశారు. బ్రిజేష్ ఝా నుండి శిక్షణ మొదలు, తర్వాత పట్నా జెనెక్స్ అకాడమీలో మనీష్ ఓజా దగ్గర మేధస్సు పెరిగింది. చిన్న వయసులోనే రంజీ ట్రోఫీ, విజయ్ హజారే లాంటి పెద్ద టోర్నీలో
బీహార్ తరపున ఆడారు. సూర్యవంశీ కేవలం 14 ఏళ్లలో క్రికెట్ ప్రపంచంలో తన స్థానాన్ని సురక్షితం చేసుకున్నాడు. అతని నిర్భయ బ్యాటింగు, కష్టపడే స్వభావము, కుటుంబం యొక్క త్యాగాలు అతన్ని ఈ స్థాయికి చేర్చాయి. సచిన్ టెండూల్కర్తో పోల్చినప్పుడు వైభవ్ యొక్క వయసు మరియు T20 ఫార్మెట్లో అతని వేగవంతమైన సామర్థ్యం అతన్ని ఒక ప్రత్యేక ఆటగాడిగా నిలబెడుతున్నాయి. భవిష్యత్తులో అతను అంతర్జాతీయ క్రికెట్లో ఎలాంటి ముద్ర వేస్తాడో చూడాలి. కానీ ఇప్పటికే అతను భారత క్రికెట్ యొక్క మరో నక్షత్రంగా మెరుస్తున్నాడు. ఈ యువ హీరో విజయాల వెనక నిలబడిన తల్లి, తండ్రి, కోచ్లకు మరియు IPLకు కృతజ్ఞతలు తెలపక తప్పదు. వైభవ్ సూర్యవంశీ భారత్ క్రికెట్లో కొత్త నక్షత్రం. అతని జర్నీ మీకు ఇన్స్పిరేషన్ కలిగిస్తే కామెంట్స్లో తెలియచేయండి. ఇలాంటి మరింత మంది ప్లేయర్స్ మన దేశంలో పుట్టుకొచ్చి ప్రపంచానికి భారత్ సత్తా చాటాలని, వైభవ్ అనేక మందికి స్ఫూర్తి కావాలని ఆశిద్దాం. ఇలాంటి మరిన్ని ప్రేరణాత్మక కథల కోసం మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ను నొక్కండి. నెక్స్ట్ వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్తో కలుద్దాం. జై హింద్, జై భారత్.